యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, అప్పుడు మనం ఏది అడిగినా కూడా దేవుడు దాన్ని మనకు అనుగ్రహించువాడై ఉంటున్నాడు. దేవుని బిడలైన మనం ఎప్పుడు కానీ మనము దేవుని పక్షమున ఉండువారుగా ఉండాలి. దేవుడు తన వాక్యము ద్వారా ఏదైతే మనతో మాట్లాడనై ఉంటున్నాడో తప్పనిసరిగా ఆయన యొక్క వాక్యమందు మనము నిలిచిన వ్యక్తులం కాగలిగినట్లయితే, నీకేం కావాలి నీ అడుగు, నేను తప్పనిసరిగా నీకు ఇవ్వగలుగుతాను అని. నిజమే, ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనాపూర్వకంగా దేవునిని ఏదేదో అడుగుతున్నారు, కానీ వారి జీవితాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు పొందుకోలేదు అంటే, వారు ఆయన యందు లేరు, ఆయన మాటల యందు వారు నిలవలేదు. ఆయనలో మనము లేనప్పుడు, ఆయన మాటల యందు నిలవలేనప్పుడు మనం ఏది అడిగినా దేవుడు మనకి ఏమాత్రం కానీ దయచేయడు. దేవుడే చెప్పాడు స్వయాన ఈ మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను ఎప్పుడైతే నిలవడం జరగగలుగుతుందో మీరు అడగండి, నేను ఇస్తాను అని. ఎప్పుడైతే ఈ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో ఉండడం జరగగలుగుతుందో, అప్పుడు నీ మోకాళ్ళు నేల మీద వేసి ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా తప్పనిసరిగా దేవుడు నీకిచ్చి నిన్ను దేవుడు ఎంతగానో సంతృప్తిపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం నువ్వు మరిచిపోవద్దు.